ఈ రకమైనటువంటి ఆలోచనలు గత 5 సంవత్సరాల కాలంలో ఆనాటి పాలకుల దగ్గర నుంచి ఏ రోజు కూడా మనం విన్న పాపాన పోలేదు. రెండోది, ఇవాళ ప్రధాన పత్రికల్లో ఒకసారి హెడ్లైన్స్ చూస్తే వికే గారు నిజంగా ఎంత కడుపు నిండే విధంగా ఉందంటే, పోలవరంలో ఈ నెలలోనే డయాఫ్రమ్ వాల్ పనులు, జనవరి 12న జాబ్ క్యాలెండర్, కత్తిపూడి ఒంగోలు NH 6 వరుసల యోగం, ఇవన్నీ హెడ్లైన్స్ అండి. జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను, అమరావతికి టెండర్ల జోష్, నేటి నుంచే టెండర్లు ఆహ్వానం, మిలీనియం టవర్లకు మోక్షం. ఇవి ఇవాళ జనవరి 1వ తేదీన మన కళ్ళెదురుగుండా కనపడుతున్న హెడ్లైన్స్. సకల హంగులతో విశాఖ క్రూజ్ టెర్మినల్. ఇవన్నీ జనవరి 1వ తేదీన ఇన్ని పాజిటివ్ న్యూస్ మనం చదివితే నిజంగా ఎంత ఆనందంగా ఉంటుంది వికే గారు. ఇప్పుడు మిలీనియం టవర్లకు మోక్షం అని వాళ్ళు చదువుతూ ఉన్నాం. నా గత పాలకులు మిలీనియం టవర్స్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలన్నింటినీ తరివేసి 3 రాజధానుల పేరుతో మొత్తం కంపెనీలన్నింటినీ తోలేస్తే ఇవాళ అదే మిలీనియం టవర్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2000 మందికి ఉపాధి కల్పించే విధంగా వారు ఒక సెంటర్ పెడతా ఉన్నారు. అది జనవరి 1వ తేదీన మనం ఆ వార్త ఇవాళ ప్రధానంగా చదువుతూ ఉన్నాం. ఇప్పుడు అదే రకంగా జాబ్ క్యాలెండరు, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఇంకేముంది అసలు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏ సంవత్సరం అయినా ఇచ్చాడండి జాబ్ క్యాలెండర్? అటువంటిది ఇవాళ 12వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఉన్నాం. ఒక్క రోడ్డు అయినా కనీసం గుంటలు కూడా పుడిచినటువంటి పాపాన్ని పోలేదు. ఇవాళ కత్తిపూడి ఒంగోలు ఒక కీలకమైనటువంటి రహదారి. ఇవాళ అంటే కోస్టల్ బెల్ట్లో చాలా కీలకమైనటువంటి రోడ్డు. దానికి ఇవాళ 6 వరుసలుగా NH ఆమోదం చేసింది. అంతేకాకుండా రైతన్నలకు చూడండి, ఇవాళ కేంద్రం ఇచ్చేటటువంటి సహాయం 6,000 కాదు 10,000. అన్నదాతలకు మోదీ కొత్త సంవత్సరం కానుక 4,000 రూపాయలు పెంచి, అంటే ఇన్ని న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఇంత బ్రహ్మాండంగా మన కళ్ళెదురుగుండా కనపడతా ఉంటే నిజంగా ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే నాకు అనిపిస్తూ ఉంది వికే గారు. ఎందుకంటే గత 6 నెలల కాలంలో సాధించినటువంటి ప్రగతే కాకుండా, అంటే ఇంకా కూడా ఉంది, నేను ఇంకేదో 100% అన్నీ చేసామని చెప్పట్లేదు కానీ, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బిగినింగ్, ఎ వెరీ గుడ్ స్టార్ట్. ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో అవన్నీ కూడా ముందుకు నడుస్తూ ఉన్నాయి. నిన్ననే నేను ఏపీ NGOs మహాసభకు వెళ్ళానండి. నా ఆప్తమిత్రుడు విద్యాసాగర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అక్కడికి వచ్చారు. నేను వారితో పిచ్చాపాటి మాట్లాడుతున్నాను. ఏంటి సార్ ఏంటి అంటే, సార్ మిగతా మా డిమాండ్స్ అన్నీ ఏ విధంగా ఉన్నా మాకు 1వ తేదీ మాత్రం టెన్షన్గా జీతం పడిపోతూ ఉంది సార్ 6 నెలల నుంచి. మాకు అదొక పెద్ద రిలీఫ్ సార్. అసలు గతంలో 10వ తారీఖు 20వ తారీఖు 25 అసలు అర్థమయ్యేది కాదు. కానీ వాళ్ళు మేము కళ్ళు మూసుకుని హ్యాపీగా పడుకుంటున్నాం సార్. 1వ తారీఖు ఉదయం మా